అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రాంప్రసాద్ని. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో అసలు ఏ పేషెంట్ వచ్చినా, మోకాలు నొప్పి అయినా, నడు నొప్పి అయినా, తుంటి నొప్పి అయినా, అసలు ఏ జాయింట్ పెయిన్స్ వచ్చినా, కండరాల నొప్పి అయినా, అసలు ఏ కంప్లైంట్తో వచ్చినా వాళ్ళ హిస్టరీలో థైరాయిడ్ సమస్య అంటే థైరాయిడ్ ప్రాబ్లంతో ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అని చెప్పి కనుక్కోవడం జరుగుతుందండి. సో మేము గమనించింది ఏంటంటే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అంటే మే ఇట్ బి హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి అనేది ఎక్కువ ఫంక్షన్ చేస్తున్నా, మే ఇట్ బి హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి అనేది తక్కువ పనిచేస్తున్నా, హైపోథైరాయిడిజం అయినా సరే వీళ్లలో ఎముకలు కీళ్ల సమస్యలు అనేది గణనీయంగా పెరుగుతాయండి. ఇలా ఎందుకు జరుగుతుంది అండ్ ఈ థైరాయిడ్ సమస్యలకి ఎముకలు కీళ్ల ఆరోగ్యానికి గల రిలేషన్ అంటే సంబంధం ఏంటి అనేది ఈ యూట్యూబ్ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సింపుల్గా చెప్పుకుంటే థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చే ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది అసలు మన శరీరంలో ప్రతి అవయవానికి అవసరమేనండి. అంటే మే ఇట్ బి హార్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, బోన్స్ అవ్వచ్చు, జాయింట్స్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, అసలు ఏ అవయవానికన్నా సరే ఒక రకమైన అది ఫ్యూయల్ కింద పనిచేస్తుంది అండ్ కిక్ స్టార్ట్ కింద పనిచేస్తుంది. అంటే మనం ఉదాహరణకి మన కార్ నడవాలన్నా లేదంటే బైక్ నడవాలన్నా పెట్రోల్ అనేది ఏ విధంగా మనకి ఫ్యూయల్ అనేది పనిచేస్తుందో ఈ ప్రతి అవయవానికి కూడా ఒక రకమైన అది కిక్ స్టార్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో థైరాక్సిన్ హార్మోన్ అనేది ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి ఒకవేళ రాని పక్షంలో అంటే తగ్గిన పక్షంలో ఈ అవయవాలన్నీ కూడా చాలా స్లోగా పనిచేయడం చేస్తూ ఉంటాయి అండ్ వాటిలో ఆ స్పీడ్ అనేది ఉండదు, ఒక సరైన బ్యాలెన్స్డ్ విధానంలో పనిచేయడం అనేది జరగదు. సో ఇదే జనరల్ రూలు మనకి ఎముకలు కీళ్ళకి కూడా వర్తిస్తుందండి. సో ఇప్పుడు కనుక మనం చూసామనుకోండి హైపోథైరాయిడిజం అంటే ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ హార్మోన్ అనేది తక్కువ ఉత్పత్తి అవుతుంది, దీన్ని హైపోథైరాయిడిజం అంటాం. వీళ్ళల్లో మేము గమనించింది ఏంటంటే వాటర్ రిటెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఒంట్లో శరీరంలో నీరు చేరటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఈ నీరు చేరటం వల్ల మన ఒంట్లో ఏంటంటే ఫైబ్రస్ టిష్యూ అంటే తంతు కణజాలంలో ముఖ్యంగా నీరు చేరటం వల్ల ఇది ఒక రకమైన బ్లోటెడ్గా లావు అయినట్టు తర్వాత మనకు తెలియకుండానే మన శరీరంలో చాలా ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయిపోతూ ఉంటుందండి, తంతు కణజాలం. దీన్నే మనం మిక్స్ ఎడిమా అంటాం. సో ఈ రెండు పాయింట్స్ వల్ల మనకి ఎముకలు కీళ్లల్లో కూడా బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వేళ్లలో మేము గమనించింది ఏంటంటే జాయింట్ పెయిన్స్ అండ్ ఆర్థరైటిస్ అనేది గణనీయంగా పెరుగుతుంది. అండ్ జాయింట్ పెయిన్స్లో కూడా మేము ముఖ్యంగా గమనించింది ఈ చిన్న చిన్న వేళ్లలో, ఈ చేతి వేళ్లలో వాపులు వస్తూ ఉంటాయి అండ్ స్టిఫ్నెస్ అంటే వాటి యొక్క కదలిక అనేది చాలా బలవంతంగా చేయాల్సి వస్తుంది అండ్ వాళ్ళు చాలా స్టిఫ్గా అయిపోయినట్టు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే కండరాల నొప్పులు, కండరాల బలహీనత అండ్ కండరాలన్నీ కూడా స్టిఫ్గా అయిపోయి కదిలించడానికి చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి చాలా సిగ్నిఫికెంట్ కోరిలేషను దేంతో ఉంటుందంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అండి. అంటే ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఇక్కడ ముఖ్యంగా ఈ చేతి మణికట్టులో ఫైబ్రస్ టిష్యూ అంటే ఈ తంతు కణజాలం అనేది బాగా పెరిగిపోయి ఇక్కడ ఈ సెంటర్లో ఉండే మీడియన్ నర్వ్ అంటామండి, ఈ మీడియన్ నర్వ్ మీద ఒత్తిడి పెరిగిపోవటం వల్ల ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది వస్తుంది. అంటే జనరల్గా ఏంటంటే ఈ 3 వేళ్లలోనూ ఈ తిమ్మిర్లు, నొప్పి అంతా కూడా చాలా సివియర్గా చెప్తూ ఉంటారు అండ్ ముఖ్యంగా నైట్ టైం ఎక్కువ చెప్తూ ఉంటారండి. సో క్లుప్తంగా ఏంటంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో మజిల్ పెయిన్స్, స్టిఫ్నెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వాళ్ళు జాయింట్ పెయిన్స్ అండ్ జాయింట్ స్టిఫ్నెస్ అండ్ ముఖ్యంగా మోకాళ్ళలో అరుగుదల అండ్ హ్యాండ్ జాయింట్స్లో అరుగుదల అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము అండ్ కార్పల్ టనల్ సిండ్రోమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వస్తే హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి అనేది ఎక్కువ పనిచేస్తుంది. ఇది జనరల్లీ 2 కారణాల వల్ల అవ్వచ్చండి. బ్రాడ్గా లేమన్ టర్మినాలజీలో మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ది థైరాయిడ్ గ్రంథి అనేది ఎక్కువ పనిచేయడం, సింపుల్ హైపర్ థైరాయిడిజం, కారణం ఏదైనా కావచ్చు. ఇంకా ఏ అసోసియేటెడ్ జబ్బు ఉండదండి వీళ్ళలో. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే బోన్ టర్న్ ఓవరు, జాయింట్స్లో ఉండే కార్టిలేజ్ టర్న్ ఓవర్ అనేది చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. అంటే సైకిల్స్ అంటే కొత్త బోన్ రావటం, పాత బోన్ అనేది అబ్జార్బ్ అయిపోవటం, ఈ బోన్ సైకిల్స్ అనేవి, బోన్ టర్న్ ఓవర్ సైకిల్స్ అనేవి చాలా గణనీయంగా స్పీడ్గా జరిగిపోతూ ఉంటాయి. సో దీనివల్ల మనకి బోన్లో వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఎముకల్లో బలహీనత వచ్చే అవకాశం ఉంటుంది. మేము గమనించింది ఏంటంటే వీళ్ళలో ఎముకల సాంద్రత అంటే BMD బోన్ మినరల్ డెన్సిటీ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుందండి.
అండ్ దానివల్ల ఫ్రాక్చర్స్ అంటే ఎముకలు ఇరిగే అవకాశం అనేది చాలా గణనీయంగా పెరుగుతుంది. అండ్ ఇంకొక సెకండ్ జబ్బు ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ డిసీజ్. అంటే వీళ్ళలో హైపర్ థైరాయిడిజమే ఉంటుంది, కాకపోతే వీళ్ళలో థైరాయిడ్ గ్రంథి ఎక్కువ ఎందుకు పనిచేస్తుంది అని అంటే కొన్ని ఆటో యాంటీబాడీస్, అంటే ఈ యాంటీబాడీస్ అనేవి జనరల్లీ ఏం చేయాలి, మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది ఈ యాంటీబాడీస్ రూపంలో బయట నుంచి వచ్చే క్రిమికీటకాల నుంచి కాపాడాలి. అదే ఈ ఆటో యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మన యాంటీబాడీస్ మన శరీరంలో ఉన్న అవయవాల మీదే దాడి చేస్తాయి. అలాగే థైరాయిడ్ గ్రంథి మీద దాడి చేస్తే థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అట్లా జరుగుతుంది. ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యాంటీబాడీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయితే అప్పుడు ఎముకలు కీళ్ల మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కీళ్ల వాతం మనం గమనిస్తూ ఉంటాం. సో అంటే ఈ జనరల్లీ ఏంటంటే ఎస్ఎల్ఈ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అండ్ కొన్ని వెరైటీస్ ఆఫ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్లోనూ చూస్తాం. సో ఇక్కడ ఏంటంటే హైపర్ థైరాయిడిజం అంటే ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కువ పనిచేయడం అనేది కీళ్ల వాతంలో ఒక పార్ట్ ఆఫ్ క్లినికల్ మేనిఫెస్టేషన్ అనమాట. సో అలా కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇంటోటో ఏంటంటే మన ఎముకలో కీళ్ల సమస్యలకు వస్తే థైరాయిడ్ గ్రంథి అనేది ఎక్కువ పనిచేసినా బోన్స్ జాయింట్స్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫ్రాక్చర్ రిస్క్ అనేది పెరుగుతుంది. హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి అనేది సరిగ్గా పనిచేయకపోయినా మన ఎముకలు కీళ్ల పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కనుక ఈ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యము. సో ఒక ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఒక జనరల్ ఫిజిషియన్ వాళ్ళ యొక్క కన్సల్టేషన్స్తో అండ్ వాళ్ళ యొక్క సంప్రదింపుతో మీ థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ యొక్క డోసేజ్ అనేది ఎప్పటికప్పుడు మార్చుకుంటా అండ్ కరెక్ట్గా ఉంచుకోవటం అనేది చెయ్యాలండి. అండ్ మధ్య మధ్యలో మీరు ఆర్థోపెడిక్ కన్సల్టేషన్ తీసుకుంటే డెఫినెట్లీ ఈ బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండే అవకాశం అనేది ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.